ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలు గెలుపు ఓటములపై వేల కోట్ల రూపాయలు పందెం కాస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా జ్యోతిష్యాల పేరుతో క్రీడా, సినీ, రాజకీయాలపై కూడా జ్యోతిష్యాలు చెబుతూ ఏ పార్టీకి ఎంత బలం ఉంది, ఏ పార్టీ విజయం సాధిస్తుంది, ఏ ఆటగాడు సెంచరీ కొడతాడు, ఏ సినిమా విజయం సాధిస్తుంది అనే దానిపై జ్యోతిష్యులు చెబుతున్న మాటలు నమ్మి మరికొంతమంది భారీగా బెట్టింగ్లు కడుతున్నారు. ఇదంతా జ్యోతిష్య శాస్త్రానికి విరుద్ధమని ఏం జరగబోతుందో ముందే చెప్పడం, ఒకరి ప్రమేయం లేకుండా వారి వారి భౌతయం గురించి చెబుతూ అమాయకులను మోసం చేయడం అన్యాయం అంటున్న ప్రముఖ సైంటిఫిక్ వాస్తు సిద్ధాంతి మామిడి సత్యనారాయణతో మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు ఫేస్ టు ఫేస్. 2024 సార్వత్రిక ఎన్నికల ఘట్టం ముగిసిన తర్వాత ఇప్పుడు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనే దాని మీద జోరుగా పందాలు కొనసాగుతున్నాయి. అయితే దీనికి తోడు ఇటీవల కొంతమంది సిద్ధాంతులు చెప్పినటువంటి మాటలు నమ్మి చాలామంది అమాయకులు పందాలు కాస్తూ ఉన్నారు. అయితే ఏ శాస్త్రం కూడా ముందుగా జరగబోయేది చెప్పమని ఎక్కడ చెప్పట్లేదంటూ కూడా మామిడి సత్యనారాయణ గారు ప్రముఖ వాస్తు సిద్ధాంతి మనతో ఉన్నారు. వారు ఏం చెప్తారో వారిని మాటలను అడుగుదాం. చెప్పండి. రాజకీయ నాయకుల యొక్క గెలుపు ఓటములు అనేవి వారి యొక్క పూర్వజన్మ కర్మలను బట్టి, వారి పూర్వీకుల సత్కర్మ దుష్కర్మ బ్యాలెన్స్ షీట్ని బట్టి ఉంటుంది. ఒకేసారి పోటీలో బరిలో నిలబడిన ఇద్దరు వ్యక్తులకు కూడా రాజకీయ యోగం ఉండొచ్చు, రాజయోగం కూడా ఉండొచ్చు. కానీ వారికి ఇద్దరికి ఒకేలాగా జరగదు. ఇద్దరు గెలుపు అనేది ఎవరో ఒకరు వరిస్తుంది. అదేవిధంగా ఒకే తల్లి గర్భంలో ఇద్దరు ఒకేసారి జన్మించినప్పుడు వారి యొక్క రాశి, నక్షత్రం, పాదము, ప్లానటరీ పొజిషన్ అంతా ఏ జాతకుడు కుండలి వేసినా కూడా సేమ్ ఉంటుంది. అలాగే వారిద్దరికి ఒకేలాగా జరగదు. కాబట్టి రాజకీయ నాయకుల యొక్క జాతకాన్ని రీడ్ చేసి బహిర్గతం చేసే హక్కు ఎవరికి లేదు. ఆ నాయకుల యొక్క అనుమతి తీసుకొని ఆ అనుమతి ప్రకారం అతను బహిర్గతం చేయమంటేనే చేయాలి తప్ప బహిర్గతం చేయకూడదు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో రాజకీయ నాయకుల యొక్క జాతకాలని, క్రీడాకారుల జాతకాలని, క్రికెట్ లాంటి వాటిని రీడ్ చేస్తూ ఫేమస్ కావాలని చెప్పేసి జ్యోతిష్యాన్ని నడి రోడ్డు మీద విక్రయించే అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటిది తప్పని చెప్పేసి నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అంటే సార్, ఇప్పుడు మనం చూసాం ఏదైతే మీరు అన్నట్లు రాజకీయ నాయకులు ఈ పార్టీ గెలుస్తుంది, ఈ పార్టీకి ఇన్ని సీట్లు వస్తున్నాయి అని చెప్పేసి ముందుగానే చెప్తున్నారు. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ కూడా ఎక్కడ కూడా బయట పెట్టట్లేదు, పెట్టకూడదు రూల్స్ ప్రకారం. కానీ ఎందుకని అంటారు ఈ సిద్ధాంతులు ఇట్లా చేస్తున్నారు? ఇప్పుడు మన భారతదేశంలో ఎగ్జిట్ పోల్ బయట పెట్టకూడదు, కానీ జ్యోతిష్యులు ఎందుకు బయట పెడుతున్నారు? వారు మాత్రం ఎందుకు బయట పెట్టాలి? ఎదుటి వ్యక్తి జాతకాన్ని వారు అనుమతి లేకుండా ఎందుకు రీడ్ చేయాలి? ఈ ప్రజలను ఎందుకు పిచ్చి వాళ్ళని చేయాలి? శాస్త్రాన్ని ఎందుకు దుర్వినియోగం చేయాలి? దీన్ని వ్యాపారం చేస్తున్నారు. వారు స్వలాభం కోసం రాజకీయ నాయకుల పేర్లను, సినీ నాయకుల పేర్లను, క్రీడాకారుల పేర్లను వాడుకొని ముందుకొచ్చి వారు వ్యాపారం చేస్తున్నారు. శాస్త్రాన్ని నమ్ముతున్నారు. ఇప్పటికే ప్రజల్లో విశ్వాసం కోల్పోతుంది సనాతన ధర్మం పైన. ఆ ధర్మానికి ఆటం కలిగించే వాళ్ళని వీళ్ళని ఎవరికి కూడా క్షమించొద్దు, ప్రజలు క్షమించొద్దు. ముందు సూర్యగమనం, గ్రహాల పరిభ్రమణను బట్టి అంటే వాస్తు నడుస్తూ ఉంటుంది, అంటే మామూలుగా ఈ యొక్క జ్యోతిష్యం నడుస్తూ ఉంటుంది. దానికి సంబంధించి చెడు జరగబోతుంది అనుకున్నప్పుడు కేవలం సలహాలు ఇచ్చి రెమెడీ ఇవ్వడం మాత్రమే సిద్ధాంతుల యొక్క ప్రధాన లక్ష్యం. కానీ ఇప్పుడు చూస్తే ఏదో అది జరగబోతుంది, ఇది జరగబోతుంది అంటూ భ్రమ పెడుతున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు ఈ జ్యోతిష గ్రహాలన్నీ కర్మని ఇండికేట్ చేస్తానికి మాత్రమే పనికొస్తాయి తప్పితే గ్రహాలు కర్మకు కారణం కాదు. సూర్యుడు, మీరు చెప్పిన సూర్యుడు మంచివాడికి అదే శక్తిని ఇస్తాడు, చెడ్డవాడికి అదే శక్తిని ఇస్తాడు. కాకపోతే ఏంటంటే మనం చేసే పనిని బట్టి మన కర్మలు మనం అనుభవిస్తుంటాం. అయితే ఈ గ్రహాలు కూడా కర్మని రీడ్ చేస్తానికే పనికొస్తాయి. ఉదాహరణకి మనకి జ్వరం వస్తే టెంపరేచర్ చెక్ చేయడానికి థర్మామీటర్ ఏ విధంగా పనికొస్తుందో ఈ గ్రహాలు కూడా మన కర్మని రీడ్ చేయడానికి, కర్మని ఇండికేట్ చేయడానికి మాత్రమే పనికొస్తాయి. అంతే తప్పితే నాయకులు గెలుస్తారు, పట్టాభిషేకం జరుగుతుంది, పదవులు వస్తాయని చెప్పేసి చెప్పేది జ్యోతిష్యం కాదు. ఎదుటి వ్యక్తి జాతకాన్ని రీడ్ చేయాలంటే ఆ వ్యక్తి యొక్క అనుమతి ఉండాలి. అనుమతి లేకుండా రీడ్ చేయడం అనేది తప్పు. అయితే ఇప్పుడు మీరు ఫైనల్గా ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు కొంతమంది చాలా అమాయకత్వంగా డబ్బులు కట్టేస్తున్నారు సిద్ధాంతుల మాటలని. అయితే మీరేం చెప్తారు అటువంటి ప్రజలకి? నేను కోరుకునేది ఏంటంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్మ, ఎవరి కర్మఫల. మనం 29 రోజులు పని చేస్తే 30 రోజు శాలరీ వస్తుంది. కర్మ ఈజ్ ఈక్వల్ టు కర్మఫలం. మనం ఏ కర్మ అయితే చేసినామో దాని ఫలాన్ని మనం పొందుతాం. కాబట్టి ఇలాంటి జ్యోతిష్యాలు నమ్మి మీరు బెట్టింగ్లకు పెట్టి డబ్బులు ఆర్థిక నష్టాలకు పాల్పడొద్దు, డబ్బు వృధా చేసుకోవద్దని చెప్పేసి నేను ప్రజలకు సలహా ఇస్తున్నాను. సరే, ఈ సిద్ధాంతులు చెప్పేది చూస్తుంటే వీరు గెలుస్తారు, వీళ్ళు గెలవరు, డబ్బులు ఇక్కడ కట్టుకోండి, ఇక్కడ వద్దు అని చెప్పడం, అలాగే క్రీడల్లో కూడా ప్రవేశించేశారు ఇటీవల కాలంలో. ఇదంతా ఒక మాఫియా అనుకోవచ్చా?
ఇది మాఫియా కంటే కూడా ఏమవుతుందంటే స్వలాభం కోసం ఎంతో మందిని పణంగా పెట్టడం. ఒక వ్యక్తి గెలుస్తాడని చెప్పినప్పుడు ఇంకో వ్యక్తికి మనం అధైర్యాన్ని మనం పెంచి పోషించినట్టే కదా. ఆ కర్మ ఫలితం ఆ జ్యోతిష్యుడు ఖచ్చితంగా అనుభవిస్తాడు. కాకపోతే అతనికి తెలిసే రోజు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రజలు మేల్కోవాలి, అలాంటి జ్యోతిష్యుల మాటలు నమ్మొద్దు అని చెప్తున్నాం. జ్యోతిష్యం ఎప్పుడు కూడా ఏదైతే జరగబోయేటువంటి కర్మలను జాగృతి చేస్తూ దానికి సంబంధించినటువంటి రెమెడీని మాత్రమే చెప్తుంది తప్ప ఎక్కడా కూడా ఏదైతే ఈ డబ్బులు కట్టుకోండి, బెట్టింగ్లకు వెళ్ళండి అని కూడా ఎక్కడ చెప్పకూడదు. ఏదైతే కర్మఫలే జరిగేదంతా కూడా జరుగుతూ ఉంది. ఎవరికి రాజయోగం వస్తుంది, ఎవరికి ఏ యోగం వస్తుంది అనేది గ్రహాలు అవి వాటి పని చేసుకుంటూ పోతే కానీ ముందుగానే చెప్తున్నటువంటి ఇటువంటి సిద్ధాంతాలు నమ్మి ఎవరు మోసపోవద్దంటూ కూడా ఆ ప్రముఖ వాస్తు సిద్ధాంతి మామిడి సత్యనారాయణ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేందర్తో ఏడుకొండలు, బీఆర్కే న్యూస్, విజయవాడ నుండి.